నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. 9 రోజులుగా దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ కాలేదన్నారు. రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 1లో 1:100% భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష కారణంగా కిడ్నీలు, లంగ్స్ పనిచేయని పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలేదు. మీరు 2 లక్షలు మనం చెప్పినంత మాత్రం మేము ఎవరు నమ్మలే. ఈ నిరుద్యోగికి ఎవరు ఆశపడలే. మీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పెన్షన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలను చూసి, మేము పోయి మా ముఖాలను చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చారు.